ప్రభువునందు ప్రియులారా, మనం ఈ సాయంకాలం ప్రత్యేకమైన ఈ ఉపవాస ప్రార్థనా దినాన్ని మనం ప్రభు సన్నిధిలో ఆచరిద్దాం. మీరందరూ కూడా ఇక్కడికి చేరవలసిన వారు చేరి వచ్చారు. మరి చాలామంది మీ గృహాల్లో ఉండి దీన్ని వీక్షిస్తున్నారు. ఈ ఉపవాస ప్రార్థనలో మీరు పాల్గొంటున్నారు. ఇక్కడ ఈ ప్రార్థన ముగిసాక ఒక అరగంట అయినా ఒక పావు గంట అయినా మీరు మీ గృహాల్లో మీ కుటుంబ సభ్యులందరూ కలిసి ప్రార్థన చేయాలి. విజ్ఞాపన ప్రార్థన. ఆ విజ్ఞాపన ప్రార్థనలో ఈ అంశాలన్నీ కూడా రావాలి. మొత్తం మన దేశం కోసం కరోనా వైరస్ యొక్క భయంకరమైన ఆ వ్యాప్తి అది ఆగిపోవాలని, ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా వైరస్ అది ఆగాలని మనం నిత్యం ప్రార్థన చేయాలి. అలాగే క్రైస్తవ సంఘాల యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. నేటి దినాల్లో క్రైస్తవుల సహనాన్ని పరీక్షించడం మొదలుపెట్టారు చాలా మంది పాపం. అందుకని క్రైస్తవులు ఒకటే నిద్రపోకూడదు, లేచి ప్రార్థన చేయాలి. మరి మాకు లేదులే ఇబ్బంది అని అనుకోకండి. ఇబ్బంది పడే స్థలాల్లో క్రైస్తవులు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ కోసం మిగిలిన వారందరూ కూడా ప్రార్థన చేయాలి. ఈ దినం ఇది అయిన తర్వాత మీరు కుటుంబాల్లో తప్పకుండా ప్రార్థన చేయాలి. మరో కీర్తన పాడి మనం దేవుని యొక్క సందేశం వినడానికి సిద్ధపడతాం. ఒక కీర్తన పాడదాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 697 ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో 697 అందాల తార అరుదించే నాటి అంబర వీధిలో రెవరెండ్ డాక్టర్ ఏబి మాసినగడయ్య గారు రాసిన చక్కని కీర్తన పాడదాం. అందాల తార అరుదించే నాటి అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచు ఆనంద సంగము పొంగే నాలు అమర కాంతిలో ఆది దేవుని చూడ మనసు పయనమైతిని అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచు విశ్వాసయాత్ర దూరమెంతైన విందుగా తోచెను వింతైన శాంతి వర్షించే నాలో విజయ పదమునా విశ్వాలమేలేడు దేవకుమారుని వీక్షించు దీక్షతో విరజిన్నే బలము ప్రవహించే ప్రేమ విశ్రాంతి నొసగుచు అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో
అవతారమూర్తి యేసయ్య కీర్తి ఆవాని చాటుచు యెరూషలేము రాజనగరిలో యేసుని వెదకుచు ఎరిగిన దారి తొలగిన వేళ ఏథలో కృంగితే యేసయ్య తార ఎప్పటి వాలు ఎదురాయే త్రోవాలు ఎంతో అబ్బురపడుచు విస్మయముందుచు ఏగిద్ది స్వామి కడకు అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి ఆవాని చాటుచు ప్రభు జన్మస్థలము పశుల పాక పశువుల తొట్టైన పరలోక సౌధమే బాలుని చూడ జీవితమంత పావనమాయెను ప్రభు జన్మస్థలము పశువుల తొట్టైన పరలోక సౌధమే బాలుని చూడ జీవితమంత పావనమాయెను ప్రభు పాద పూజ దీవెన కాగ ప్రసరించే పుణ్యము బ్రతుకే మందిరమాయ అర్పణలే సిరులాయ ఫలించే ప్రార్థన అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి ఆవాని చాటుచు ఈ పాటలో చాలా మంచి పాట. ఈ పాట చాలా మంచి సందేశాలు ఉన్నాయి ఇందులో, కానీ కొన్ని సవరణలు అవసరం దీనికి, ఈ పాటకి. అయితే అప్పట్లో అంతగా ఆలోచించి రాయకపోయినా సందేశాలు మాత్రం అద్భుతం. అయితే నేటి దినాలకి కొన్ని సవరణలు అవసరం. ఈ పాదక్రమం కోసం అందాల తార అరుదించే నాకే అంబర వీధిలో అన్న తర్వాత వెంటనే రావాలి కాబట్టి అవతారమూర్తి అనే మాట వాడడం జరిగింది. అప్పట్లో కూడా అవతారమూర్తి అనడం మామూలు అయిపోయింది, కానీ ఇప్పుడు అది అనకూడదు. ఆయన శరీరధారి అయి వచ్చాడు కనుక ఒకవేళ వచ్చే పదం ఏదైనా ఉంటే ఇది మానేసి ఇంకోటి వాడాలి. అవతారమూర్తి అంటే అవతారం ఎత్తుతారు. డ్రామాలో రాజు అవతారం ఎత్తుతాడు, భిక్షగాడు అవతారం ఎత్తాడు, అవన్నీ అవతారాలు. కథల్లో పురాణాల్లో అవతారాలు. కానీ యేసు ప్రభు నిజ శరీరంతో వచ్చాడు, అవతారం ఎత్తలేదు. ఆయన శరీరధారుడై వచ్చాడు కనుక ఇది మా సవరణ దీనికి అవసరం. అయితే మిగతా అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా జ్ఞానుల గురించి వ్రాయబడ్డాయి. జ్ఞానులు ఎలా దారి తప్పారు, మళ్ళా దారి తప్పినప్పుడు ఎంత కృంగిపోయారు, ఆ దారి చూపే నక్షత్రాన్ని వదిలి, అలాగే మళ్ళా వాళ్ళు బయటకు వచ్చినప్పుడు మళ్ళా అదే నక్షత్రం దారి చూపడం అన్నది వీళ్ళకి ఎంత ఆశ్చర్యం, ఆనందం కలిగింది అంటాడు. అలాగే విశ్వాస యాత్ర ఎంత దూరమైనా విందుగా తోచిన పండగలాగా ఉన్నట్టండి. యేసు ప్రభు దగ్గరికి వెతుక్కొని ఈ విస్తారమైన జ్ఞానుల జనసమూహం బయలుదేరి వెళుతున్నప్పుడు వీళ్ళందరికీ ఎంత పండగ తెలుసునా?
మనం కూడా ఏదైనా ఒక పెద్ద ఊరు వెళ్తున్నప్పుడు ఒక 100 మంది పండగలాగా ఉంటుందా? ఈ శ్రోమంటూ ఏడ్చుకుని వెళ్తామా? అలాగే జ్ఞానులు పెద్ద సమూహం ఒంటెల మీద, రథాల మీద, బళ్ళు మీద వెళ్తూ ఉన్నారు. వెళ్తున్నప్పుడు ఆ పెద్ద సమూహం ఇలాగ దారి అడ్డుపడి వెళ్ళకూడదు మధ్య నుంచి. అది దారి, జ్ఞానుల దారి అది. పండగ అలాగ ఉందట. అలాగే విశ్వాలను ఏలడి దేవకుమారుని వీక్షించు దీక్షతో, చూసారా, జ్ఞానులు ఆ జన్మించినటువంటి బాలుడు ఎలాంటి వాడన్నది తెలుసుకున్న విషయాన్ని ఈ కవి ఎంత చక్కగా బయటికి తెచ్చారు. విశ్వాలను ఏలేడి రాజు వచ్చాడు కనుక ఆయన్ని చూడకుండా ఎలా ఉంటారని ఇంట్లో కూర్చొని ఉండలేరు, కాళ్ళు ముడుచుకొని గప్చుప్గా. ఎంత కష్టమైన వెళ్ళి తీరాలని మనసు తప్పిస్తుంది. అదే చక్కని. అలాగే అలాంటి దీక్షలో ఏమొచ్చిందంటే వీళ్ళకి విరజిమ్మే బలము, ప్రవహించే ప్రేమ విశ్రాంతి ఇచ్చిందంటే యాత్ర అంతట్లో. వాళ్ళు అలసిపోతున్నా వెనువెంటనే విశ్రాంతి. అలాగే యెరూషలేము రాజనగరిలో యేసును వెతుకుతూ ఎరిగిన దారి తొలగిన వేళ, చూసారా, జ్ఞానులే కానీ కొన్నిసార్లు అజ్ఞానం కూడా చోటు చేసుకుంటుంది. ఎరిగిన దారి తొలగారట. క్రైస్తవులు ఎరిగిన దారి తొలుగుతూ ఉంటారు, తిప్పలు పడుతూ ఉంటారు. అలాగే జ్ఞానులు కూడా. మరి యేసయ్య తారి ఎప్పటి వలె ఎదురయ్యే త్రోవలు. వీళ్ళు బయటికి రాగానే రాజనగరం నుండి తార అలా కాసుకొని ఉన్నట్టు వేళ్ల కోసం. ఎందుకయ్యా అజ్ఞానుల్లాగా తయారైపోయారు మధ్యలో? యెరూషలేము వచ్చేసరికి అక్కడ పడిపోయారు ఎందుకు? తిన్నగా నేను చూపిస్తున్నాను కదా. ఇప్పుడు యెరూషలేములో హేరోదుకు తెలిసింది ఎంత వాడు విజృంభిస్తున్నాడు, లేనిపోయిన ఇబ్బందులు తెచ్చారు మీరు, నేను దారి చూపిస్తుంటే మీకేమొచ్చింది అని ఆ తార ఇప్పట్లాగే మళ్ళీ దారి చూపించింది. తిన్నగా వెళ్ళిపోయారు బెత్లెహేం. ఇక ఏ గొడవ లేకుండా. మధ్యలో ఎరిగిన దారి తొలగిన వేళ విశ్వాసులు ఎరిగిన దారి తొలగిపోతూ ఉంటారు. యేసయ్యని ఎరిగి తొలగిపోయేవారు కనుక అది ఎదురైనప్పుడు ఎప్పటిలాగే వీళ్ళకి ఎంత సంతోషం అయిపోయిందో. ఈ రాజు ఏమి ఆడి అడ్రస్ చెప్పడాడు, ఆడికే తెలీదు హేరోదు గాడికి. ఈ హేరోదు గాడికి ఆడికేమి అడ్రస్ తెలుసును? ఈడొక తాగుబోతు, ఈడొక పనికిమాలినోడు, ఒక నక్కలాంటోడు. ఎవడు? హేరోదు రాజు. మన దగ్గర డ్రామా వేశారు కదా హేరోదు రాజు. హేరోదు రాజులు వేశారు కదా డ్రామాలు. పాపం రాజు అనుకున్నారు, డ్రామాలు వేశారు, రాజు పొజిషన్ పోయింది. అలాగా ఆ తర్వాత ఎంతో అబ్బురపడుచు విస్మయం పొందుచు ఏగితి స్వామి కడకు. ఎంత చక్కని పాటు చూసారా. మళ్ళా 4వ చరణం వచ్చేసరికి ఈ జన్మస్థలం యేసుప్రభు జ్ఞానులు వెళ్ళేసరికి ఇంట్లో ఉన్నాడు ఆయన. ఆ బాలుడు ఇంట్లో ఉన్నాడు. కానీ ఇక్కడ ఈ ప్రభు జన్మస్థలము పాకయే గాని అని ఆనాటి అలవాట్లో పొరపాటులాగా అయిపోయింది. అది పెద్దగా గుర్తించలేదు. కానీ ఇప్పుడు ఇది పనికిరాదు. అందుకని దీన్ని మార్చాలి. ప్రభు జన్మస్థలము పశువుల తొట్టైన పరలోక సౌధమే. అది అలా పాడాలి. పాక తీసేసి ప్రభు జన్మస్థలము పశువుల తొట్టైన పరలోక సౌధమే. ఇది తర్వాత గొల్లలు దర్శించేనట్టుకి పశువుల తొట్టు ఉంది. జ్ఞానులు దర్శించేనట్టుకి ఆ ఎదిగిన బాలుడు శిశువు కనబడతాడు. ఎదిగిన శిశువు అక్కడ. తర్వాత బాలుని చూడ జీవితమంతా పావనమాయను. ప్రభుపాద పూజ దీవెన కాగా ప్రసరించే పుణ్యము. ఈ జ్ఞానులంతా సాగిలి పడిపోయారు, సాష్టాంగంగా నమస్కారం చేస్తూ
ఆ బాలును కాళ్ళు పట్టుకొని బాలుడి దగ్గర సాష్టాంగ నమస్కారం చేశారు. అది ఎంత చక్కగా రాశారు చూడండి. ప్రభుపాద పూజ దీవెన కాగా ప్రసరించే పుణ్యము, బ్రతుకే మందిరమాయే, అర్పణలే సిరులాయే, ఫలించే ప్రార్థన. అద్భుతమైన పాట కదా, చాలా అద్భుతమైన పాట అండి ఇది. ఇలాంటి పాటలు మళ్ళా రావు మనకి. కొందరు కవుల ద్వారా దేవుడు వ్రాయిస్తాడండి అద్భుతమైన పాట. ఈ పాట ముందు ఇప్పుడు వచ్చిన ఏ పాట పనికిరాదు. అంటే పనికిరాదంటే దీనితో సాటి కాదు, ఇలాంటి దానిలాగా ఉండదు. సందేశాత్మకంగా ఉంది, ఎంతో అద్భుతంగా ఉంది. అందుకని ఈ కొన్ని సవరణలతో కొన్ని పశువులతోటి ఇందులోకి వచ్చిన పాట పశువులతోటిగా పాడుకోవాలి, ప్రభు జన్మస్థలం. ఆ తర్వాత ఈ అవతార మూర్తి అన్నది తీసేసి దీనికన్నా హైలీ వర్డ్ దీనికి యాడ్ చేస్తే ఈ పాట అద్భుతంగా ఉంటుంది. మనం పాడుకుందాం. మరిక దేవుని యొక్క వాక్య సందేశంలోనికి మనం వద్దాం. మీరందరూ కూడా మీ గృహాల్లో చక్కగా కూర్చున్నారు, నాకు తెలుసు. మీరు సిద్ధపడి ఉన్నారు. ల్యాప్టాప్ ఉన్నవాళ్ళు ల్యాప్టాప్ పెట్టుకున్నారు. అలాగే ఎల్ఈడి టీవీ ఉన్నవాళ్ళు దానికి కనెక్షన్ ఇచ్చుకున్నారు. కొందరు తమ సిస్టమ్ నుంచి ఎల్ఈడి టీవీకి ఈ కనెక్షన్ ఆప్షన్ ఉన్నవాళ్ళు దాన్ని పెట్టుకుని చూస్తున్నారు పెద్ద స్క్రీన్లో. మరికొందరు చిన్న స్క్రీన్లో ఉన్న చక్కగా స్టాండ్కి అమర్చుకుని దానికి మళ్ళీ స్పీకర్ పెట్టుకున్నారు. బ్లూటూత్ ఆన్ చేసుకుంటే అది చాలా పెద్ద సౌండ్తో వస్తుంది అందరికీ. ఆ ఫెసిలిటీతో కొందరు ఈ ఆరాధనలో పాల్గొంటున్నారు చాలామంది. ఇక మామూలుగా కొంతమంది ఆ చేతితో పట్టుకొని ఆ వాక్యం వింటూ ఉన్నారు. ఇంకా మీరు ముందు మీరు అంతసేపు చేతితో పెట్టుకోకుండా మీరు బైబిల్ కూడా ఒకవేళ తెరవాలి కనుక చక్కగా ఒక స్టాండ్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి, సెల్ ఫోన్ స్టాండ్స్, అవి అలా పెట్టుకొని మీరు ఎదురుగా స్టాండ్లో అమర్చుకోవచ్చు. సౌండ్ ఎక్కువ రావడానికి బ్లూటూత్ స్పీకర్ చిన్నది మినీ స్పీకరు కొనుక్కోండి. తక్కువలో వస్తున్నాయి అవి, తక్కువలో 700-800కు వస్తాయి. ఎక్కువ ఖరీదు అక్కర్లేదు కానీ 700-800లో కూడా దొరుకుతాయి. అవి పెట్టుకుంటే మీ రూమ్ అంతా చాలా స్పష్టమైన సౌండ్ వస్తుంది. ఎక్కువ సౌండ్ పెంచుకోవచ్చు. మొబైల్లో ఉన్న సౌండ్ కన్నా ఎక్కువ సౌండ్ స్పష్టంగా వస్తుంది. అలాగే ఈ రోజుల్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. మరి సిస్టమ్ ఉన్నవాళ్ళు కంప్యూటర్ ముందు కూర్చుని ఫేస్బుక్ లైవ్ ఆన్ చేసుకుని వినగలుగుతున్నారు. ఇంటర్నేషనల్గా అన్ని చోట్ల ఇక్కడ లేదు అక్కడ లేదని లేదు, ఎక్కడ మనం దీన్ని ఓపెన్ చేస్తే అక్కడ వినగలిగే అవకాశం దేవుడిచ్చాడు ఈ సోషల్ మీడియా ద్వారా. సోషల్ మీడియా అనేది ఇంటర్నేషనల్ కదా, దేవుడు ఎంత అద్భుతమైన అవకాశం. మరి అంచె దినాల్లో ప్రజలను సిద్ధపరచడానికి ఈ సాంకేతికమైన పరిజ్ఞానం కూడా సువార్తలోనూ క్రైస్తవ సహవాసంలోనూ ఎంతగానో ఉపయోగపడుతుంది. క్రైస్తవులు సద్వినియోగం చేసుకోవాలి. మరి ఇక దేవుని వాక్యం మనం చదువుకుందాం. ఎప్పట్లాగే ఈ యేసు ప్రభు యొక్క మొదటి రాకడలో జరిగిన సంఘటనలు అని పిలవాలి. యేసు ప్రభు యొక్క మొదటి రాకడలో జరిగిన సంఘటనలు అని మనం పిలవాలి. అందుకనే ఇవి లూకా సువార్తికుడు మత్తయి సువార్తికుడు మనకు అందించారు. దీనికన్నా ఒక ఆధ్యాత్మికమైన సందేశాల్ని యోహాను ఇచ్చాడు. ఆ యోహాను సువార్తలో పౌలు పేతురు కూడా యేసు ప్రభు మొదటి రాకడలో కలిగిన ఆ గొప్ప దీవెనలు సంఘాలకు తెలియచేశారు. అందుకని మనం వీటిని మరలా ధ్యానం చేసుకుని
మనం ఈ దీవెనలన్నీ పొందితేనే రెండవ రాకడకు సిద్ధపరుస్తాయి ఇవి. మొదటి రాకడలో తెచ్చినవన్నీ కూడా రెండవ రాకడకు మనల్ని సిద్ధపరచడానికి. మొదటి రాకడే నీకు అయోమయమైతే ఇంకా ప్రభు వస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావు? బుద్ధి లేని 5 కన్యకల్లో ఉండిపోవాలి. బుద్ధి లేని 5 కన్యకల్లో ఉండిపోవాలి. అలా ఉండిపోవడం మీకు సరదాగా ఉంటే మరి మీ ఇష్టమే కదా. అయితే వాక్యం చదువుతున్నాను, లోకసువార్త 2వ అధ్యాయం. మళ్ళా వద్దాం. ఈ వాక్యాలు చాలా క్షుణ్ణంగా చదవాలి. ప్రతి వాక్యం ప్రతి మాట మనకు గుర్తుండిపోవాలి, ఎందుకంటే వాటితోనే సందేశం ఉంటుంది. ఆ లోకసువార్త 2వ అధ్యాయము మొదటి నుండి 14 వచనాలు చదువుకుందాం. లోకసువార్త 2వ అధ్యాయం మొదటి నుండి 14 వచనాలు. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయ్యున్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబట్టుకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయ్యుండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబట్టుకు గలిలయలోని నజరేతు నుండి యోదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినమును నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందలను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రభువా, దయగలిగిన మా పరలోకపు తండ్రి, ఇదిగో ఈ సాయంకాలం మరలా నీ సన్నిధిలో మేమున్నాము. నీ వాక్య వెలుగులో మాకు అంతకంతకు ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని కలిగిస్తూ అట్టి జ్ఞానముతో మా హృదయాలను వెలిగించి వెలుగులో మమ్మల్ని నడిపించండి. ఆత్మ సంబంధమైన సందేశాలు ఉన్నవి ఉన్నట్టుగా మేము స్వీకరించినప్పుడు పరిశుద్ధాత్మ మమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించి ఆ సందేశాల యొక్క ఆశీర్వాదాలు మాకు అందిస్తాడు. దురాత్మ నీ వాక్యాన్ని కలిపి చెరిపి సందేశాలు మాకు సరైనవిగా లేకుండా చేసి ఆశీర్వాదాలు పొందకుండా చేసేది దురాత్మ. అందుకని నీ వాక్యము సత్యవాక్యాన్ని సత్యముగానే మేము చదవాలి. దానికి ఏది కలపకూడదు, తీసివేయకూడదు. ఉన్నది ఉన్నట్టుగా మేము లోతుగా ధ్యానించి లోతైన ఆత్మీయ సత్యాలు తెలుసుకొని ఆధ్యాత్మిక ఆశీర్వాదాలతో ప్రభు నింపబడి తొలతూగునట్లుగా ఆధ్యాత్మిక సంపద మాకివ్వండి. పరలోకానికి అర్హులుగా మమ్మల్ని మార్చండి. నీ రెండవ రాకడకు మేము అర్హులమయ్యేటట్లుగా మొదటి రాకడలో తెచ్చిన రక్షణ ప్రభా నీ గొప్ప విలువైన జీవితాలు మాకు ప్రసాదించండి.
యేసు నామాన్ని వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మరి ఈ దినము దేవుని సన్నిధిలో ఉన్న బిడ్డలందరిని బట్టి దేవునికి వందనాలు. మరి మీరు చాలామంది ఆసక్తితో వచ్చారు, మంచిది. మరి క్రిస్మస్ కార్యక్రమాల కొరకు మీరు ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే చెప్పాను కదా, మనకి ఈస్టర్ పండుగ లేదు, గుడ్ ఫ్రైడే లేదండి. మనకి ఈస్టర్ పండుగ, గుడ్ ఫ్రైడే లేకుండా చేశారు కదా, మిగతా పండుగలన్నీ అయ్యాయి. మరి క్రిస్మస్ పండుగ కూడా లేకుండా చేస్తారేమో అనుకున్నాను, కానీ దేవుడు అంటున్నాడు, అబ్బే అదేమీ లేదు, లాక్డౌన్ అయినా సరే మీరు ఇళ్లల్లో శుభ్రంగా చేసుకోండి అని ప్రభు అంటున్నాడు. మిమ్మల్ని ఎవరు ఆప్ చేయలేరు. కనుక మీరందరూ గతములో కన్నా ఇప్పుడు మరి ఎక్కువగా చేసుకోవాలి అని ప్రభు యొక్క ప్రేరణ నా మనసులో కలుగుతుంది. మరి ఈ విషయం నేను చెప్పాక మరి మీరేం చేశారో నాకు తెలీదు, మీరేం చేశారో నాకు తెలీదు. బాబురావు ఈవేళ స్టార్ వేసేస్తాను అన్నాడు, వేసాడా లేదా? చూడండి, నేను అన్నాడు, ఈవేళ వేసాడు. మరి బాబురావుకి ఎంత ఉత్సాహం వచ్చిందో చూడండి. మరి రేపటి నుంచి పండగే పండగ బాబురావు ఇల్లంతా, అవునా? మరి మీ ఇల్లు ఎలా ఉన్నాయండి? మీ ఇల్లు ఎలా ఉన్నాయి? వెయ్యాలండి. క్రిస్మస్ వాతావరణం వచ్చేసింది. మన గృహాలు కళకళలాడుతూ ఉండాలి, సాక్ష్యం ఇవ్వాలి. మరి ఎవరు వేసినట్టు లేరు. వేసారా? వేసిన వాళ్ళు చెయ్యొద్దండి. ఎంతమంది వేశారు? ఒకటి. నువ్వు ఎత్తలేదు. స్టార్ గురించి చెప్తున్నా. స్టారేనా వేసింది? ఇంకేమన్నా వేసావా? అందరూ వేశారు. మగవాళ్ళు ఎవరు వేయలేదండి, బాబురావు ఒకటి తప్ప. రాములమ్మ వేసింది, పద్మ వేసింది, ఇంకెవరు వేయలేదు. మీరేసారా? అయితే మొత్తం మీద అందరూ ఒకళ్ళో ఇద్దరో తప్ప అందరూ వేశారు. వెలుగుతూ ఉండాలి. ఇక రేపటి నుంచి మీ ఇంటి మీద చక్కని కాంతులు విరజిమ్ముతూ ఉండాలి. కాంతులు. యేసు లోకమునకు వెలుగుగా వచ్చాడు. కరోనా మనకు ఆటంకం ఏం కాదు. కరోనా నిబంధనలు పాటించి తీరుతాం, కానీ క్రిస్మస్ చేసుకోవద్దు అంటలేదు. అన్నదా మీతో? చెప్పింది ఏంటండి? చెప్పిందా? ఏం చెప్పరేటండి? చెప్పలేదా? మరే స్టార్ ఎందుకు వేయలేదు? అది. కానీ రేపు వెయ్యండి, ఆదివారం వెలగాలి. మరి మన చర్చి మీద చూసారా? ఎందుకే లేదా? మన చర్చి మీద చూసారా? పెద్ద స్టార్ వెలుగుతూ ఉంది. సూర్యుడు చర్చి మీదకి దిగిపోయాడు అన్నంతగా ఉంది. ఎంత పెద్ద స్టార్ చూడండి. దాన్ని వారం రోజులు దానికి మొత్తం మేకప్ అయింది పైన పెట్టి, బల్బులన్నీ లోపల ఫిక్స్ చేసి, ఎన్నో బల్బులు మంచి తేజవంతంగా ఈ పట్టణానికి ఎంత దూరంలో ఉన్నా కనబడుతుంది. అలాగే సిలువ వెలుగుతుంది. అలాగే రంగురంగుల బల్బులతో చాలా చక్కని మోడర్న్ రన్నింగ్తో ఈ బెల్ట్ బల్బులన్నీ దేవాలయం చుట్టూ అలంకరణ చేస్తాం. ప్రతి వాళ్ళు తలెత్తి చూసి వెళ్తూ ఉన్నారు. ఈ అవసరం అండి. మనం క్రైస్తవుల యొక్క ఈ ఉనికి కల్చర్ అవసరం. మనం చాటాలి ప్రభువు యొక్క రాక, యేసు ప్రభు లోకరక్షకుడని. మరి ఆ రక్షణానందాన్ని మనం లోకానికి చాటాలి. రేపటి నుంచి ప్రతి ఇంట్లో, అలాగే లైవ్లో ఉన్న గృహాలు, మీరు మీ గృహాలను చక్కగా అలంకరించండి, మొదలు పెట్టండి. ఇతరమైన వ్యాపకాలు తగ్గించేయండి. నాకు టైం లేదండి, 24 అర్ధరాత్రి వేస్తానండి స్టార్ అంటే, ఇంకా అర్ధరాత్రి ఎందుకు, ఊరుకోవడమే మంచిది.
24 అర్ధరాత్రి వేస్తానండి స్టారు, నాకు టైం లేదండి అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక అస్సాం కనబడ్డాడు నాకు రోడ్డు మీద, అన్ని పనులకి అతనికి ఆ టైం ఉంటుంది కానీ చర్చికి రావడానికి టైం ఉండదు, ఇంట్లో స్టార్ పెట్టడానికి టైం లేదట. మరి 25 తారీఖు ఈ సంవత్సరం అంతా నిద్రపో, వచ్చే సంవత్సరం కూడా వీలుంటే తర్వాత సంవత్సరం పెడితే కానీ అని చెప్పా. అలాగ ఉన్నారు, ఇంకా ఉన్నారు అలాంటి వాళ్ళు. వాళ్ళంతా కూడా బిజీగా ఉన్నారు. మరేంటి నాకు తెలీదు. ఏదేమైనా మనకి కాకపోతే ఇక్కడికి ఆరాధన యథారీతిగా జరుగుతుంది. మనం ఈ కోవిడ్ నిబంధనలన్నీ పాటిస్తున్నాం. కోవిడ్ నిబంధనలన్నీ పాటిస్తున్నాం, బయటే పాటించట్లేదు. అందుకని మనకి ఎవరు ఏలు పెట్టి చూపే పనే లేదు. అసలు మనకి వేలు పెట్టి చూపే పనే లేదు ఎవరు కూడా. 100కి 100 పాళ్ళు నిబంధనలను మనం పాటిస్తున్నాం. పరిసరాలన్నీ ఎప్పటికప్పుడు డిస్ఇన్ఫెక్ట్ అవుతూ ఉన్నాయి. కొన్ని వేల రూపాయలు వెచ్చించామండి. మీకు తెలుసా, శానిటైజర్లు, ఈ డెటాల్స్, ఇంకా రకరకాల డిస్ఇన్ఫెక్ట్ సొల్యూషన్స్, ఇవన్నిటి కోసం హ్యాండ్ వాష్లు. మరి ఏ చర్చిలో అంత ఖర్చు పెట్టి ఉండరో, అసలు పెట్టారో లేదో తెలియదు కానీ కొన్ని వేల రూపాయలు మన వాళ్ళని అడగండి ఎన్ని బాటిల్లో ఖర్చు అయ్యి బయట పడేస్తున్నారు హ్యాండ్ వాష్లన్నీ. మళ్ళీ ఈ చౌక రకం పెట్టట్లేదు, కాస్ట్లీవి బ్రాండెడ్ కంపెనీ బ్రాండెడ్ పెడుతున్నారు, చౌక రకం ఏమీ పెట్టట్లేదు. అందుకని ఇదంతా ఎందుకు అంటే వస్తాయి పరిస్థితులు, కలుషితం అవుతూ ఉంటాయి. భూమి మీద ఉన్నంత వరకు ఈ భూమి మనకు నివాస యోగ్యము కాదు అని కరోనా వైరస్ చెప్తుంది. ఓ భూప్రజలారా, ఈ భూమి మీద అలాగే ఉండిపోదాం అనుకుంటున్నారా? ఈ భూమి మీద ఉన్న ఈ శారీరక సుఖాలన్నీ అనుభవిస్తూ కళ్ళు మూసుకుందాం అనుకుంటున్నారా? కాదు, ఈ భూమి మీకు శాశ్వతం కాదు అని గట్టిగా ఘంటాపదంగా చెప్పేది ఎవరండి? ఎవరో? కరోనా వైరస్. అది కంటికి కనపడదు కానీ నీకు గంట కొట్టి చెప్తుంది. అర్థమవుతుందా? భూమి మీద మన గుడారము శిథిలమైపోద్ది. అది గుర్తుపెట్టుకోండి అని గుర్తు చేస్తుంది కరోనా వైరస్. భూమి మీద మన గుడారము శిథిలమైపోద్ది. ఒకవేళ నేను మిమ్మల్ని చంపకపోయినా కొంతకాలంగా మీరు పోతారు కదా, ఈ గుడారం శిథిలం అవుతుందా లేదా? కరోనా వైరస్ యొక్క గుణపాఠం. ఇంకా కరోనా వైరస్ తగ్గిపోతే నేను శుభ్రంగా తాగుతాను, రోడ్డు మీద దొల్లుతాను అనుకున్నవాడు కొంతమంది, విచ్చలవిడిగా బతుకుదాం అనుకున్నవాడు కొంతమంది. ఎయిడ్స్ వ్యాధి ఉంది. ఎయిడ్స్ వ్యాధి ఎందుకు వచ్చిందంటే విచ్చలవిడి జీవితం ఎక్కడైనా మానుకోండి, లేకపోతే మీకు వేస్తాను వేటు అని ఎయిడ్స్ వైరస్ చెబుతుంది. ఎయిడ్స్ వైరస్కి ఇంతకీ వ్యాక్సిన్ ఎప్పటికీ రాలేదండి, ఇన్ని సంవత్సరాలు అయిపోయినా. నేను 1983లో స్టార్టింగ్ విన్నాను ఎయిడ్స్ వైరస్ గురించి, HIV 1983. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయ్యాయి? 37 సంవత్సరాలు అయింది కానీ ఎయిడ్స్ వైరస్కి వ్యాక్సినే రాలే. మరి ప్రపంచమంతా శాస్త్రజ్ఞులు మహనీయులు ఏం చేస్తున్నారు? మీకు చేత కాదు, దేవుడు కొన్ని పెట్టాడు, వాటిని ఎదిరించే బలం మీకు లేదు. 100 సంవత్సరాలైనా వ్యాక్సిన్ తేలేరు మీరు. ఇవి దేవుని కంట్రోల్స్. విచ్చలవిడైపోయింది ప్రపంచం. అందుకే ఎయిడ్స్, ఇంకో వైరస్ వస్తుంది, తెగుళ్ళు అన్నారు వీటిని. బైబిల్ ఏముందంటే తెగులు, దాన్నే మహమ్మారి అన్నారు ఇప్పుడు తెలుగులో. ఇంగ్లీష్లో పాండమిక్ అన్నారు, మహమ్మారి ఇంగ్లీష్లో పాండమిక్. ఈ పాండమిక్స్ అన్ని బైబిల్లో ఏం చెప్తున్నాయంటే దేవుడు సెలవిస్తేనే వస్తాయి. నీ కంటికి కనబడవు, నీకు గట్టిగా బుద్ధి చెప్తాయి, ప్రపంచానికి బుద్ధి చెప్తాయి. అందుకని ఎవరు ఆయన నామమందు భయభక్తులు కలిగి ఉంటారో
నీతి సూర్యుని రెక్కలు వారి మీద ఉదయిస్తాయి. నీతి సూర్యుని రెక్కలు వారికి ఆరోగ్యము కలుగు చేయనన్న వాగ్దానం ఉంది. గుర్తుపెట్టుకోండి. ఇలాంటి పాండమిక్స్ వస్తున్నప్పుడు, తెగుళ్ళు వస్తున్నప్పుడు భయభక్తులు చాలా అవసరం దేవుని యందు. ఎవరు భయభక్తులతో ఉంటారో వారికి రక్షణ. భక్తి నటన చేస్తే రక్షణ లేదండి. భక్తి నటనకి లేదు, కానీ నిజమైన భయభక్తులు కలిగి దేవుని పట్ల ఎవరు ఉంటారో వారికి రక్షణ. అందుకని వస్తాయి, పాండమిక్స్ వస్తాయి, వైరస్లు వస్తాయి, కానీ నీ జీవితం అశాశ్వతం కాదురా అని చెప్పడానికే వస్తాయి. పరలోకమందు నీకు స్థలం సిద్ధపరచబడుతుంది. అక్కడికి వెళ్ళడానికి మార్గం ఏదో తెలుసుకో, అడ్రస్ తెలుసుకో అని చెబుతుంది. కనుక అడ్రస్ లేకుండా బ్రతికే వాళ్ళు చాలామంది అండి. పరలోక రాజ్యానికి అడ్రస్ తెలకుండా బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. కనుక మనం బహుజాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ దినం దేవుని వాక్యం చదువుకున్నాం కదా. మరి యేసు ప్రభు యొక్క ఈ లోకంలో శరీరధారిగా వస్తున్నప్పుడు ఏ క్రమములో రావాలో ఆ క్రమంలోనే వచ్చాడు. ఏ క్రమంలో రావాలో ఆ క్రమంలో వచ్చాడు. అయితే ఆయన ఇంకా రాగలడు. ఆదామును చేసినట్లుగా ఒకవేళ మట్టి శరీరం చేసుకుని రాగలడు, ఆదామును చేసుకున్నట్టుగా. కానీ అది ఇప్పుడు సృష్టికి విరుద్ధం. ప్రారంభంలో దేవుడు ప్రారంభించాడంటే ఒకే మనిషిని ప్రారంభం. అక్కడి నుంచి ఆయన ఒక పద్ధతి పెట్టాడు. ప్రారంభ మనిషినేమో ఆయన చేతులతో చేశాడు. తదుపరి వచ్చే మనుషులందరికీ కూడా వాళ్ళ ద్వారానే ఈ మనుషులు వచ్చేటట్టే ఏర్పాటు చేశాడు. అందుకే సృష్టి క్రమములో మనిషి కూడా దేవునితో జత పనివాడు. నీ ద్వారా ఈ సృష్టి భూమి నిండించి అభివృద్ధి చెందించడం అన్నది దేవుడు నీకు ఇచ్చాడు. చార్జ్ హ్యాండ్ వర్క్ చేశాడు మనుషులకి. మనుషులు ఇప్పుడు సృష్టి కార్యములో వాళ్ళు జత పనివారు దేవునితో. గమనించారా? ఇటు కుటుంబాలు డెవలప్ అవుతూ ఉన్నాయి. ఆ కుటుంబాలు దేవుని కొరకు దేవుని పిల్లలుగా బ్రతకడానికే. కానీ మధ్యలో దెయ్యం దూరిపోయాడండి. మధ్యలో దెయ్యం దూరిపోయింది. ఆ దెయ్యం ఎవరిలో దూరింది? మొట్టమొదట హవ్వలో దూరిందండి. అంతే కదా, హవ్వలో దూరింది. చూసారా? పాపం హవ్వ అమాయకురాలు. ఎందుకు అమాయకురాలు చెప్పండి? ఆడవాళ్ళందరూ అమాయకులే, అంతేనే కదా? చెప్పండి, ఆడవాళ్ళందరూ అమాయకులా కాదా? లేకపోతే తెలివి గలవాళ్ళండి. ఇప్పుడన్నా బుర్ర ఊపుతారా? మహా తెలివి గలవాళ్ళు, అవునా? బుర్ర ఊపుతారా? మహా తెలివి గలవాళ్ళేనా స్త్రీలు? మొత్తం అమాయకులు. అందుకే అవ్వమ్మగారికి వేసాడు, బొట్టలో వేసుకున్నాడు, పడగొట్టాడు. మానవ జాతి అంతటినీ వాడి వశంలోకి తెచ్చుకున్నాడు. అయితే దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఊరుకుంటాడా? పట్టురా చూద్దాం అని ఆనాడే స్త్రీ సంతానములో నేను వస్తాను అని అక్కడ ప్రకటించాడు. స్త్రీ సంతానము అన్నాడు అక్కడ. ఆదికాండంలో చూసారా? స్త్రీ సంతానము. కనుక ఆ స్త్రీ సంతానమే మరియమ్మ, కన్య మరియమ్మ. మధ్యలో ప్రవక్త ద్వారా గుర్తు చేశాడు దేవుడు తన ప్రజలకు, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టును. అక్కడి నుంచి మార్గం సరళమైపోయింది. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. మరి మనం ఏం చేస్తామండి? కాలము సంపూర్ణమైంది, దేవుడు వచ్చేశాడు, అయినా ప్రజలు సిద్ధపడి లేరు.
అలా ఉన్నారు. సిద్ధపడి లేరు కానీ మొద్దులుగా ఉన్నారు. అందుకే వచ్చినటువంటి యేసు ప్రభుని నువ్వెవరవో మాకు తెలియదు, నువ్వెవరమో మాకు తెలియదు, వస్తాడు ఇంకా ఈ మెస్సయ్య, ఇంకేమిట్రా వచ్చేది, అయిపోయింది, కాలము పరిపూర్ణత చెందింది, నేనే మెస్సయ్యాను అని చెప్పిన ఆ గుడ్డి కళ్ళు తెరవబడలేదు. ప్రపంచమంతా రక్షణ పొందింది. మెస్సయ్యగా ఆయన తాను లోకానికి ప్రత్యక్షపరుచుకున్నాడు. అందరి హృదయాలను ఆయన వెలిగిస్తూ ఉన్నాడు. ఈ దినం లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగిస్తూ ఉంది. నీ వెలిగించబడ్డావా? వెలిగించబడటం అంటే నీ బ్రతుకు నిండా డబ్బు, ధనము, బంగారం, నెత్తి నిండా ఇంత బరువు బంగారం, వెండి అవి కాదు. అవన్నీ పెంట. తెలుసా మీకు? పెంట. ఆ పెంటనే కూర్చుకుంటున్నారని అందరూ. గెహాజీ పెంట కోసం పరిగెట్టాడు కదా. గెహాజీ గారు దేనికోసం పరిగెట్టాడండి? ఎలీసా గారి దగ్గర తెచ్చాడు నయమానుకి అవి గొప్ప. కానీ ఎలీసా గారు చూశాడు, నీ పెంట నాకెందుకురా, పట్టిపో, గెట్ అవుట్ అన్నాడు. నువ్వు నాకెవడం ఏంటి? నువ్వు నాకెవడం ఏంటి? నేను దేవుని సేవకుడిని, నువ్వేట్రా నాకు ఇచ్చేది? అవసరమైతే నేను నీకు ఇస్తా. నేను నీకివ్వాల్సిన వాడిని, నువ్వు నన్ను అడుక్కున్న వెళ్ళాలి, కానీ నువ్వేటి నాకు ఇచ్చేది పెంట అనేసరికి గెహాజీ గారు మొత్తం దెయ్యం ప్రవేశించింది. మా గురువు గారికి ఏమి బొరలేదు. అక్కడ పెట్టే అంటే పెట్టేసిపోయేవాడు. గెహాజీ నువ్వు తీసేసుకో అంటే నేను తీసుకునేవాడు కదా అని ఈడి ప్లాన్లో గెహాజీకైనా పెంట వద్దని చెప్తున్నాడు. ఈరోజు గెహాజీలు చాలామంది ఉన్నారండి. గెహాజీలు ఎంతమంది ఉన్నారో, పెంటతో నిండిపోయి ఉన్నారు, పెంటతో తొలతూగుతూ ఉన్నారు. లోకంలో పెద్ద పేర్లు వచ్చాయి, బడా బాబుల్లాగా ఉన్నారు. గమనించారా? ఆ పెంట కోసం పరిగెట్టాడు. మొత్తం నడినెత్తి నుంచి అరికాల వరకు ఏమొచ్చింది? నయమాన్ని ఇడిచిపెట్టేసినటువంటి జబ్బు వచ్చి కూర్చుంది. గమనించాలి. ఆధ్యాత్మిక కుష్ఠరోగులు చాలామంది తయారైపోయి ఉన్నారండి. సూటు బూటు గీటు అన్నీ ఉన్నా నీటుగా నీ ఆధ్యాత్మిక జీవితం కుష్ఠరోగైన గెహాజీలు, కుష్ఠరోగులైన గెహాజీలు. దేవుని దగ్గర అందంగా లేదు ఇది. అయితే యేసు ప్రభు తెచ్చిన దీవెనలు ఎంత గొప్పవో తెలుసా? నిన్ను పరలోకానికి వారసుడిగా చేయడానికి ఆయన వచ్చాడు. అది కావాలంటే కావాలి అంటారా లేదా మీరు? యేసయ్య పరలోకం నీకు ఇవ్వడానికి వచ్చాడు ఈ భూమి మీదకి. ఆయన పైన అందుకే వచ్చాడు. మరి భూమి మీదకి ఎందుకండి? అక్కడి నుంచి ఆర్డర్ ఇస్తే నేను ఎగిరిపోయి వెళ్ళిపోతాను కదా అని మీరు అంటారు. ఆయన ఇక్కడి వరకు రావాల్సిన పనే ఉంది. ఒక చిన్న ఆర్డర్ ఇచ్చేస్తే నేను అలా రెక్కలు కట్టుకుని వెళ్ళిపోతాను, పరలోకంలో పడిపోతాను అంటారు కదా. అంటారు లేదా? అలాగే ఆర్డర్ ఇవ్వడానికి కాదు, కానీ నిన్ను భూమి మీద పాపము నుండి విడిపించడానికి మొట్టమొదటి పని. ఆయన ఇక్కడికి వచ్చి ఈ భూమి మీద పాపిగా బంధించబడిన నిన్ను విడిపించాలి. ఆ విడిపించే కార్యక్రమమే ఆయన శిలువ యాగము, శిలువ బలి అర్పణ. చూసారా? ఇదండి కావాలి మనిషికి, పెంట కాదు. నువ్వు చచ్చే నాటికి కాస్త గెంజి తాగి బతికినా పర్లేదు, పెద్ద మేడ మిద్దులు అక్కర్లేదు, చిన్న పూరిపాకలో ఉన్నా ఏం పర్లేదు. ఆ పూరిపాకలో ఉండవు కదా ఎప్పుడు. నీ శరీరము శిథిలమైపోతుంది, ఆ పూరిపాక శిథిలమైపోతుంది. కానీ శాశ్వతమైంది, నిత్యమైనదియో, దేవుని చేత కట్టబడినదియో, నిత్యమైనదనైన పరలోకం నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. కొరింథీ పత్రికలో 5వ అధ్యాయం, 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో అన్నాడు కదా. కనుక యేసు ప్రభు వచ్చింది అందుకోసమే. మనం దేవుని వాక్యం చదువుకున్నామండి. చదువుకున్నప్పుడు
యోసేపు మరియమ్మలు బెత్లెహేం వెళ్ళిపోయారు. ముందుగానే దండోర వేశారు. అన్ని ఊర్లలో కూడా చక్రవర్తి గారు దండోర వేయించారు. మరి బెత్లెహేం ప్రయాణమై వెళ్ళారు. వారు అక్కడ కాచుకుని ఉన్నారు. వారు కొన్ని దినాలు అక్కడ ఉన్నారు. వారు కొన్ని దినాలు అక్కడ ఉన్నారు. వారు అక్కడ ఉన్నప్పుడు అంటారు, వారు అక్కడ ఉన్నప్పుడు ఆ ప్రసవ దినములు నిండెను గనుక అంటాడు. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను. ఎన్ని దినాలు ముందుగా వెళ్ళుంటారు అన్నది మనకు తెలియదు. కానీ ఆ రోజుల్లో గైనకాలజిస్టులు ఎవరు లేరు డ్యూ డేట్ ఇవ్వడానికి. అర్థమైందా? గైనకాలజిస్టులు ఎవరు లేరు డ్యూ డేట్ ఇవ్వడానికి. మరి 8వ నెలలో ప్రసవిస్తారో 9వ నెలలో ప్రసవిస్తారో తెలిసేది కాదు. కనుక ఎప్పుడు ప్రసవిస్తారో తెలిసేది కాదు. కానీ జాగ్రత్తలో ఉండేవారండి. డ్యూ డేట్ తెలియదు కనుక ఎప్పుడైనా జాగ్రత్తగా ఉండేవారు పూర్వ దినాల్లో ఉన్నవాళ్ళు. అందుకని యోసేపు ముందుగా వెళ్ళాడు. ముందుగా వెళ్ళినా సరే అక్కడున్న సత్రంలో రూమ్ దొరకలేదు. సత్రం అంటే ఏంటి? సత్రం అంటే ఏమనుకుంటున్నారు? ఒక లాడ్జి లాంటిది. లాడ్జి లాంటిది. ఇన్ అని ఉంది బైబిల్లో. INN ఇన్ అని ఉంది. ఆ విజయవాడలో పెద్ద లాడ్జ్ ఉంది. దాని పేరు కూడా అలాగే పెట్టారు. హోటల్ ఇదేదో పేరు పెట్టి ఇన్ అని ఉంది. INN అని. ఇదేంట్రా అని చూసేసరికి దీని బైబిల్లో ఇన్ అని ఉంది సత్రం, దీనికి సిన్న అన్నాడు. ఇదేం హోటల్లో అనుకున్నాం. అది చాలా పెద్ద హోటల్ అండి. ఒకసారి కాన్ఫరెన్స్ పెట్టి అక్కడ మాకు రూములు బుక్ చేశారు ఎజరా గారికి నాకు. 2 రోజులు ఉండడానికి ఎంత అనుకున్నారు బిల్ తెలుసా? అంటే మేము కట్టమనుకోండి, కాన్ఫరెన్స్ పెట్టేవాళ్ళు కడతారు. 2 రోజులు ఉండడానికి 10,000 కట్టి వచ్చారు. 10,000 బిల్ అది. రోజుకి 5,000. అంటే అంత ఇదిగా ఉంది. కనుక అంటే బుక్ చేసుకున్నది. యోసేపు బుక్ చేశాడు. బుక్ చేసినటువంటిది. కానీ ఆయనకు దొరకలే. అందుకని ఇమీడియట్గా ఈ ప్రసవ దినాలు నిండాయి కనుక డెలివరీ అయిపోయింది. డెలివరీ అయినప్పుడు అందుబాటులో ఏముంటాయంటే అక్కడ ప్రతి వాళ్ళ దగ్గర పశువుల తొట్టెలు ఉంటాయి. పశువుల తొట్టెలు. వాటిని కేవలం పశువులకి నీళ్లు పెట్టడానికి, పశువులకి గడ్డి మేత వేయడానికి మాత్రమే కాదు, ఇతరమైన వాటికి కూడా వాడుకుంటారు. పిల్లల్ని, అప్పుడే పుట్టిన పిల్లల్ని పెట్టడానికి అనుకూలంగా ఉంటాయి. అటు ఇటు వీళ్ళు కాపుదలు ఇస్తూ చక్కగా పొత్తిగుడ్డలతో చుట్టి ఆ చక్కని శుభ్రం చేసున్న ఒక మంచి తొట్టెలో పెట్టినప్పుడు చలి ఏమీ లేకుండా ఆ బిడ్డకు సంరక్షణ అది. అందుకని ప్రారంభంలో పశువుల తొట్టి సత్రములో స్థలం లేనందున, పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలం లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను అని ఉంది. పశువుల తొట్టిలో. అయితే అక్కడి నుంచి దేవదూత కూడా ఏముందంటే, దేవదూత కూడా మార్చేయలేదు. కానీ ఒక తొట్టిలో పండుకొని నిండుట మీరు చూచెదురు అని చెప్పింది దేవదూత. కిందకు వచ్చేసరికి 2 సార్లు ఈ మాట రిపీట్ అయింది. కనీసం దేవదూత అయినా పాక అంటదేమో అనుకున్నా. దేవదూత కూడా పొరపాటున పాకని అనలేదండి. దేవదూత కూడా పొరపాటున పాకలో పండుకొని ఉండుట, పాకలో ఒక పశువుల తోటలో పండుకొని ఉండుట అన్నమాట అనలేదు. కానీ యేసు ప్రభు ఆరోహణ అయిపోయిన తర్వాత పుట్టినటువంటి ఆచారాల్లో తప్పుడు ఆచారాలు సాతాను ప్రచారం చేసుకుంటూ వచ్చాడు చాలా కాలం. ఈ 2000 సంవత్సరాలుగా సాతాను ఒక తప్పుడు దానిని ప్రచారం చేస్తూ దేవుని ప్రజల చేత అది ప్రచారం చేయించడమే
సాతాను ఒక గెలుపుగా చూస్తాడు దేవుని దగ్గర. చూసావా, జరిగింది ఒకటి, వీళ్ళు చేస్తుంది ఇంకొకటి అంటాడు దేవుని దగ్గర. వాళ్ళు నా మాట పాటిస్తున్నారు ఈరోజు. నువ్వేమో పరిశుద్ధాత్మ ద్వారా పశువుల తొట్టెని రాయించావు ఉన్నది ఉన్నట్టుగా. ఇప్పుడు వాళ్ళు ఆ మాట అనరు, నేను నేర్పిన మాట అంటారు. వీళ్ళు పశువులు పాక అంటారు. పశువులు పాక అంటున్నారు. చూసావా, ఎన్ని నోళ్ళు పాక పాటలు పాడుతున్నాయి చూడు. అన్ని సాతాను యోగు దగ్గరికి వెళ్ళినోడు మళ్ళీ ఈరోజు ప్రతి క్రిస్మస్కి అక్కడికి వెళ్తాడు. ఈరోజు ఇన్ని పాక పాటలు లేచాయి. రచయితలు అందరూ ఇన్ని కొత్త పాటలు రాశారు చూడు దేవుడా. ఆయన ఏం మాట్లాడు. చెయ్యి, నువ్వు సర్వలోకమును మోసపుచ్చుచు ఆది సర్పం నువ్వు. చెయ్యి. ఈ క్రైస్తవులు అలాగే ఎగురుతారు, వీళ్ళకే కళ్ళు లేవు. కనీసం రోజులు గడిచినా సరే కళ్ళు తెరవరు. ఇది చూడు నిన్ను తూర్పు దేశపు జ్ఞానులు ఎంతమంది వచ్చారో నీ దగ్గరికి అప్పుడు భూమి మీద నువ్వు జన్మించినప్పుడు. నేను వాళ్ళ నోట్లో ఒక్క తప్పుడు ప్రచారం పెట్టేశాను. ఎంతమంది వెళ్ళి ఉంటారు అనడానికి బంగారం, బోళం, సాంబ్రాణి ఆ 3-3 సమర్పించారన్నట్టుగా నేను పెట్టేశాను. అంతే. 2000 సంవత్సరాలుగా కొట్టుకుపోతున్నారు ఈ క్రైస్తవులు, ముగ్గురు జ్ఞానులు అని. నేను పెట్టింది వాళ్ళు ఫాలో అవుతున్నారా? నీ వాక్యాన్ని జాగ్రత్తగా వాళ్ళు చూస్తున్నారా? నీ వాక్యాన్ని కేర్ చేయరు వాళ్ళు. నేను వాళ్ళకి ఏది పెడితే అదే ఫాలో అవుతారు. దెబ్బతో 3 జ్ఞానులతో పాటు 3 గొల్లలు అయిపోయారు. నీ దగ్గరికి విస్తారమైన గొల్లలు వచ్చారే కానీ 3 చేస్తాను వాళ్ళని. చూసావా నేను ఎన్ని పనులు చేస్తున్నాను అని సాతాను ఇప్పుడు క్రైస్తవ సంబరాలు ఆధారం చేసుకుని చెప్తూ ఉంటాడు. కనుక ప్రియులారా, అందుకే ఆయన చెప్పాడు, యేసు ప్రభు ఈ లోకానికి రావడంలో నిజమే ఆయనకి సత్రంలో స్థలం లేదు. అంత మాత్రాన్ని పశువులు పాక దొరికినా బాగుండేది, కానీ దొరకలేదు. దొరుకుంటే పరిశుద్ధాత్ముడు పశువులు పాకని రాసి ఉండేవాడు. పశువులు పాకైనా ఇల్లు చక్కని నివాసం అండి. అవసరతలో అదే గొప్ప. ఎందుకంటే నాకు తెలుసు, నేను ఒక రాత్రి అంతా పశువులు పాకలో పడుకున్నాను. తెలుసునా? మీరు ఎప్పుడన్నా పడుకున్నారా? ఎవరు పడుకోలేదు మీరు, అంతేనా? అవునా? ఎవరు పడుకోలేదు, కానీ నేను పడుకున్నానండి. ఒకరోజు కాకినాడ నుంచి మేము ఒక 20 మంది బృందం సువార్త ప్రకటించడానికి ఒక 25 మైళ్ళు దూరంలో ఉన్న ఒక ఊరు వెళ్ళాం. బస్సు ఎక్కి వెళ్ళి అన్ని ఇలా స్పీకర్లు అన్ని పట్టుకుని వెళ్ళాం. ఎందుకంటే అక్కడ ఎవడో ఇవ్వడు కదా. ఆ ఊర్లో ఒక విశ్వాసం ఉన్నాడు. ఆ విశ్వాసకే చిన్న ఇల్లండి. ఆ విశ్వాసాన్ని ఆధారం చేసుకుని అక్కడ సువార్త ప్రకటన చేయాలి. మరి 20 మంది అక్కడికి పడతాం మేము. ఆ విశ్వాసి ఇంటికి కొద్ది దూరంలో ఒక పెద్ద పశువుల ఇల్లు ఉంది. పాకలా లేదు, పెద్ద ఇల్లు ఉంది. ఇక్కడి నుంచి అక్కడి వరకు పెద్దది. అందులో తక్కువే ఉన్నాయి పశువులు. అప్పుడు ఏం చేశారంటే అక్కడ ఉన్న గడ్డి మోపంతా పరిచేశారండి. మొత్తం అంత గడ్డి కుప్ప ఉంది కదా, పరిచేశారు. అందరూ తెచ్చుకున్న దుప్పట్లన్నీ దాని మీద వేసుకున్నారు. తెచ్చుకున్న ఆ బ్యాగులన్నీ తలకాయలా పెట్టేసుకుని ఇంకో దుప్పటి కప్పేసుకుని ఆ రాత్రి సువార్త చేసి అటు పడుకున్నాం. ఉదయానికి మంచి నిద్ర పట్టేసిందండి. ఒక్క దోమ కొట్టలే, హాయిగా ఉన్నాం. ఉదయం లేచేసరికి ఈ గడ్డి పరుపు ఎంత అద్భుతంగా ఉందో మీకు తెలియదు. ఆహా, రేపటి నుంచి ఇక్కడే పడుకుంటే బాగుంటుంది అనుకున్నాం. పశువుల పాక అయినా మంచిది, కానీ యేసు ప్రభుకు పశువుల పాక కూడా ఆ ఎమర్జెన్సీ టైంలో లేదు. కానీ మనోళ్ళు ఆ సింపతి పాటలు ఎక్కువైపోయి పాక కలిపేస్తున్నారు.
పాక కలిపేస్తున్నారండి. బైబిల్లో ఎక్కడ ఉందో చూపించమంటున్నాను కానీ ఎవడో ఇంతవరకు నాకు చూపించట్లే. పాడేవాడే తప్ప బైబిల్లో ఇక్కడ ఉందండి అని నాకు చూపించట్లే. ఒట్టు వాదన చేయక్కర్లేదు. నేను వాదన చేయట్లే. ఇక్కడ ఉన్న పశువుల తొట్టినే ఆధారం చేసుకున్నా. పాక లేనిదే పాక ఎందుకు తెచ్చారని అడుగుతున్నా. కానీ నువ్వు పాక తెచ్చావు కనుక పాక చూపించు, ఒప్పుకుంటా. ఇంతకీ యేసుప్రభు పశువుల తొట్టిలో పుట్టడానికి కారణం ఏంటంటే తగ్గింపు స్వభావం. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన ఎంచుకొనలేదు. కానీ నిన్ను రక్షించడం కోసం ఆయన నీకన్నా తగ్గించుకుని ఈ లోకానికి వచ్చాడు. ఆ పాక కూడా లేదు ఆయనకి. నీకు ఒక పాకన్నా ఉంది, యేసు ప్రభువుకు పాక కూడా లేదు. అది గమనించాలి. ఎందుకు ఆయనకు ఒక పాక కూడా ఈ లోకంలో లేదు అంటే ఆయన కోరుకునేది ఈ లోక నివాసాలు కాదు, మానవ హృదయాలను ఆయన కోరుకుంటున్నాడు. మానవ హృదయాలలో నివాసం ఉండటం ఆయన కోరుకునేది. అందుకని పశువుల తొట్టెలో ఆయన జన్మించాడు. పశువుల తొట్టె. మరి దీని మీద నేను చాలా కాలం చూస్తున్నాను కదా. మరి యెరూషలేములో బెత్లెహేములో ఆ రోజుల్లో ఇలాంటి ఇండ్లు ఉండేయండి, పేదవారి ఇండ్లు. అలాగే దీని గురించి ఇంకా మీకు క్లియర్గా చెప్తాను. ఇది ఒక రకమైన ఇల్లు. కింద ఒక పోర్షను, పైన ఒక పోర్షన్ ఉంది, కనబడుతుంది. అది కింద వంట పాత్రలన్నీ ఉంటాయి. ఆ పక్కనే గొర్రెలు ఇవన్నీ ఉన్నాయి. కింద ఉంటారు మనుషులు, పైన ఉంటారు. ఇవి ఒక రకమైన ఇల్లు. కొంచెం డబ్బున్న వాళ్ళైతే రాళ్లతో ఇలా పేర్చి కట్టుకునేవారు. రాళ్లతో ఇలా పేర్చి కట్టుకునేవారు. అయినా ఆ ఇంట్లోనే మొదటి పోర్షన్లో ఈ గొర్రెలు గాడిదలు అన్నీ ఉంటాయి. అవి మనుషుల్లాగే శుభ్రంగా ఉంటాయి. వాళ్ళు శుభ్రం చేస్తారు. అవి అన్నమాట పశువుల తొట్టె అన్నారు. నీళ్లు నింపుకోవడం కోసం ఇదిగోనండి ఇలాంటి తొట్లు తొలిపిస్తారు. పెద్ద బండరాయి తీసుకుని నలుచదరంగా చెక్కి ఆ మధ్యలో చెక్కుతారు. అప్పుడు అది తొట్టె అయిపోద్ది. ఇలాంటి తొట్లు తొలిపించినప్పుడు అన్ని తొట్లు సక్సెస్ అవ్వవు. కొన్ని నీళ్లు కారిపోతూ ఉంటాయి. కష్టపడి ఇంత తొలిపించినా సుత్తి శాన్ తీసుకుని నెమ్మది కొట్టినా కొన్ని తొట్లు నీళ్లు కారిపోతాయండి. ఆ కారిపోయే తొట్లలో ఇక నీరు పోయిరు, వేరే పర్పస్గా అవి వాడడం చూస్తారు. ఇందా చెప్పాను చూసారా, ఇలాంటి ఖాళీగా ఉన్న ఒక తొట్టెలో యేసు ప్రభువుకి తాత్కాలికంగా పండుకోబెట్టడానికి చక్కని ఒక ఉయ్యాల్లాగా అయింది, ఉయ్యాల తొట్టులాగా వాడారు. అంతేగాని పాకలో లేదు. ఇది ఇళ్ళ దగ్గర కూడా విస్తారంగా ఉంటాయి ఈ తొట్లు, ఈ పశువులకి నీళ్ళు పెట్టడానికి. కొన్ని గట్టిగా ఉండే తొట్లు ఉంటాయి చూసారా. ఈ ఇజ్రాయెల్ దేశంలో ప్రజెంట్ తీసినవి కొన్ని గట్టిగా తొలిపించుకునే తొట్లు ఉంటాయి. అయినా లీక్ అవుతూ ఉంటాయి. ఇరిమియా అంటాడు కదా, మీరు నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకున్నారని. అలాగే గడ్డి మేత వేయడానికి చెక్కలతో ఈ రకమైన తొట్లు కూడా ఉంటాయి. ఈ తేలిగ్గా ఉంటాయి కనుక ఉయ్యాల్లా కూడా వాడుకోవచ్చు పిల్లలకి. ఈ తొట్లని ఉయ్యాల్లా కూడా 4 వైపులు 4 తాళ్ళు కట్టి పైన ఏదో దూలాన్ని కడితే ఉయ్యాల్లా కూడా ఇది పిల్లలకి, చంటి పిల్లలకి వాడచ్చు. ఇది పశువుల తొట్టెలో యేసు ప్రభుని పరుండబెట్టడం అన్న సంగతన. అయితే ఇక్కడ ఇంకో పిక్చర్ వేశారు. చాలామంది మేధావులు ఆ రాత్రి యేసు ప్రభుని దర్శించిన గొల్లలండి. మరియమ్మ, యోసేపు అక్కడ ఉన్నారు, మిగతా గొల్లలు అక్కడ ఉన్నారు. ఈ గొల్లలు సుమారుగా 90 మందిని వేశారు. 9 మందిని 9 మంది గొల్లల్ని అక్కడ పిక్చర్లో చూపించాడు. అంటే దీని అర్థం ఏంటంటే 3 గొల్లలు కాదురా,
మీరు మార్చేసినట్టు, బైబిల్ని మార్చేసినట్టు ముగ్గురు గొల్లలు కాదు, ఇదిగో అనేక మంది గొల్లలు వెళ్ళారు అక్కడికి. అందుకని ముగ్గురు గొల్లలు ఎందుకు పెడతారా, సాతాను మాట విని అని కొంతమంది మేధావులు ఆ బైబిల్ని వర్ణించారు. ఇంకో పిక్చర్ కూడా వేశారు. ఇలాంటి బోర్డు వస్తున్నాయి ఈ రోజుల్లో, ఈ 3 అన్నది ఖండించడానికి. ఇక్కడ చూసారా, జ్ఞానులు పెద్ద యాత్ర గుంపుగా బయలుదేరి వెళుతూ ఉన్నారు. గాడిదలు, గుర్రాలు, ఒంటెలు, చాలామంది, వందల మంది వెళుతూ ఉన్నారు. ఈ యాత్ర ఎంత దూరమో కానీ వాళ్ళు అనేక సార్లు మధ్యలో ఆగాలి కదా, ఆగి రెస్ట్ తీసుకోవాలి, ఆహారం తయారు చేసుకోవాలి, మళ్ళా మూటా ముళ్ళు కట్టుకోవాలి, మళ్ళా బయలుదేరాలి. అలాగే మధ్యలో వాళ్ళ గాడిదలకు, ఒంటెలకు నీళ్లు పెట్టుకోవాలి, మేత వేయాలి. ఎంత పైన చూసారా, ఇంత ప్రయాసంతో ఎంతోమంది బయలుదేరి యేసుప్రభు దగ్గరికి వెళ్తే ముగ్గురని తేల్చేస్తారా? ఎవడు చెప్పాడు మీకు ముగ్గురని? సాతాను మిమ్మల్ని ఎందుకు ప్రేరేపించాడు? కనుక ఇక్కడ కూడా యేసు ప్రభువుని చూసారా, సాగిలిపడి ఆ బాలుని దగ్గర పెద్ద వాళ్ళు సాగిలిపడి ఆయన పూజిస్తున్నారు. మీరు దగ్గరలో చూస్తే దాదాపు సోంపేట అంత ఏరియా ఉంటుంది. అది కొద్దిమంది అక్కడ పూజిస్తున్నారు, ఆరాధన చేస్తుంటే అక్కడ స్థలం ఉండదు కదా, ఇంకా దూరాల నుంచి వాళ్ళు మోకరించి ఆ రాజును ఆరాధిస్తూ ఉన్నారు. వందలుగా కనబడుతున్నారు. అలాగే ఒక జ్ఞాని ఏ రకంగా ఉంటాడు అనడానికి ఒక చక్కని పిక్చర్ ఇదిగోనండి. మాఘీలో ఒక జ్ఞాని, చక్కని టోపీ, చక్కని డ్రెస్. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళేసరికి అంతగా సిద్ధపడి వెళ్తారు. ఓ రాజు కదా ఆయన యేసు ప్రభు, విశ్వాలను ఏలేటటువంటి రాజు. అలా సిద్ధపడి వెళ్తారు. ఆ పెట్టెలు చాలా అద్భుతంగా ఉంటాయి. పర్షియన్స్, ఇతర అరబ్ కంట్రీల్లో తయారు చేసిన పెట్టెలు. అందులో ప్రశస్తమైన రాజుగారికి కానుకలు ఇచ్చేటప్పుడు ఆ పెట్టెల్లో పెట్టుకుని వెళ్తారు. అవి చక్కగా ఈ వజ్రాలతో పొదిగి తలతల మెడిసేటటువంటి వస్తువులతోనూ అలాగా పెట్టెలు తయారు చేస్తారు. రాజుగారికి ఇచ్చే కానుకలు అందులో పెట్టుకుని వెళ్ళాలి. అంతేగాని ఒక గుడ్లో మూట కట్టుకుని వెళ్ళరు కదా, ఒక గుడ్లో మూట కట్టుకుని వెళ్ళడం కాదు. ఇంతగా ఆ రాజును దర్శించడానికి వెళ్ళినప్పుడు ఈ పెట్టెలో ఏముంటాయో తెలుసా? ఒక్కొక్క పెట్టెలో బంగారం పెడతారు, సాంబ్రాణి పెడతారు, బోళం పెడతారు. ఎందుకంటే బంగారం రాజుగా ఆరాధన చేస్తున్నారు, యేసును రాజుగా గుర్తించారు. బోళము పెర్ఫ్యూమ్ అన్నారు, తైలాభిషేకము, అచ్చ జటామాంసి అత్తరు. గమనించారా? సాంబ్రాణి ధూపద్రవ్యము కనుక అది మన విజ్ఞాపనలకు గుర్తుగా ఉంది. యేసు ప్రధాన యాజకుడు, మన పక్షాన్ని దేవుని దగ్గర ప్రార్థన చేసేవాడు. ఇలాగా యేసు ఆ రాజును గురించి వాళ్ళు తర్కించి చర్చించి తెలుసుకున్న విషయాలను ప్రకారము వారందరూ ఒక్కొక్కరు బంగారము, సాంబ్రాణి, బోళము తమ పెట్టెల్లో పెట్టుకొని ఒక్కొక్కరు తమ పెట్టెను విప్పి బంగారం ఇచ్చారు, బోళముతో ఆయన అభిషేకించారు, తైలముతో. అలాగే ధూపద్రవ్యం సాంబ్రాణితో ఆయన్ని ఆరాధించారు. ఓ లోకరక్షకుడా మమ్మల్ని రక్షించు, మా విజ్ఞాపనను ఆలకించు అని ఒక్కొక్కరు ఈ కానుకలు అర్పించారు. అంతేగాని 3 కానుకలు అర్పించారు, 3 వెళ్ళారు అని అనడానికి నీకు ఎవడు చెప్పాడు ఆధారం? అది ఏమన్నా ఆధారమా? దాంతో కథలు వచ్చేయండి. చరిత్రలో ఈడికి ఒక పేరు, ఆడికొక పేరు, ఈడికొక పేరు, ఇంకొకటి ఉన్నాడట 4వ వాడు, ఆడికి ఇంకో పేరు. ఇలాంటి కథలన్నీ వచ్చాయి. కనుక ఇలాగా ఈ దినాల్లో అవి కాదు. బైబిల్ యొక్క ఔన్నత్యం చాలా గొప్పది. మీరంతా చులకనగా
నేరో మైండ్తో యేసు ప్రభుని లెక్కేయకండి. ఆయన మహారాజు, రాజులకు రాజు. ఆయన జన్మించినప్పుడు ఇదిగో అన్యులందరూ బయలుదేరి వచ్చారు. అన్ని దేశాల నుండి ప్రతినిధులుగా పెద్ద గుంపుగా వచ్చారు. గొల్లల గుంపు పెద్ద గుంపు వచ్చింది. వీటన్నిటిని కూడా ఉన్నది ఉన్నట్టుగా మీరు గ్రహించడం మానేసి మీ ఇష్టం వచ్చినట్లుగా సాతాను చెప్పినట్లుగా మీరు ప్రవర్తించడం మంచిది కాదు. అందుకే యేసుప్రభు చెప్పాడు, నేను పశువుల పాకలో కాదు పుట్టింది, నక్కలకు బొరియలు. లోకాసు వార్తలో అంటాడు ఈ మాట. ఏమంటాడంటే లోకాసు వార్త 9వ అధ్యాయము 58వ వచనంలో అంటాడు, ఒకడు యేసు ప్రభుతో అంటాడు, నువ్వెక్కడికి వెళ్ళినా సరే ప్రభా నీ వెంట వచ్చేస్తాను అంటాడు. నీవెక్కడికి వెళ్ళినా సరే నీ వెంట వచ్చేస్తాను. ఎవడీడు? భక్తి కలిగిన వాడా? కాదు, టైంపాస్ కోసం. టైంపాస్ కోసం యేసు ప్రభు కూడా వస్తాడట. కానీ వాడి బ్రతుకు ఎలాగుందట? వాడి బ్రతుకులో నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు నివాసములు కలవు, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకొనుటకైనను స్థలము లేదు, పశువుల పాక కూడా లేదు అని కదా. నీ బ్రతుకంతా బాగానే ఉంది. కేరళ పార్టీకి వెళ్తానంటే కేరళ పార్టీకి వచ్చేస్తావు, వెనకాల బీడీలు కాల్చుకుంటా కూర్చుంటావు కదా. కేరళ పార్టీకి వెళ్తారు సంఘం అంతా అంటే కేరళ పార్టీకి వచ్చేస్తారు. వెనకాల ఉండిపోయి వెనకాల బుడ్డీలు తాగుతూ ఉంటారండి. లేరా ఇలాంటి ఎందుకురా రావడం? ఇంట్లో పడుకొని ఉండక తాగేసి కేరళ పార్టీ వాళ్ళు కూడా ఎందుకు రావడం? గృహాలను దర్శించడం ఎందుకురా? ఇంట్లో పడుకొని ఉండొచ్చు కదా. నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళు, మనుష్య కుమారుడు అనగా నిన్ను రక్షించటానికి వచ్చిన నాకు నీ హృదయములో ఉందా స్థలము? నీ హృదయములో స్థలం ఉందా? అయితే ఈ రోజుకైనా మారు మనసు పొందుతావా? అందుకే ఆయన అంటున్నాడు, నువ్వు క్రిస్మస్ హడావుడి చేయడం కాదు, ఇదిగో నేను తలుపు తడుతూ ఉన్నాను. 2000 సంవత్సరాల క్రితం వచ్చాను నేను, ఇదిగో ఈరోజు కూడా నీ గుండెలు తట్టుతూ ఉన్నాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఉంటుంది కదా. ఎక్కడుంది? 20వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. అర్థమైందా? యేసుప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? పశువులు పాకలో పడుకోవడానికి రాలేదు ఆయన, లేకపోతే సత్రంలో పడుకోవడానికి రాలేదు. పశువులు పాకలో పడుకోలేదు, సత్రంలో పడుకోలేదు. ఆయనకు పశువుల తొట్టు ఒకటి చాలు. ఈ లోకంలో ఆయనకి నివాసం లేదు. ఒకవేళ ఆయన నివాసం ఏదైనా ఉంటే నీ హృదయం అయితే ఆ హృదయమే తలుపు వేసుకుని ఉన్నావు. తలుపు వేసుకుని ఉన్నావు. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. బాప్తిసం పొందేస్తాడు, కొత్త బట్టలు తొడిగేస్తాడు, క్రిస్మస్ ఆరాధనకు వచ్చేస్తాడు, ఇంటికి వెళ్ళాక బిర్యానీ తినేస్తాడు, మటనో చికెనో ఏదో మొత్తం నవిలేస్తాడు. కానీ తలుపు ఎలా ఉందట? యేసు ప్రభు లేదు ఆ హృదయంలో. అందుకే ప్రభు అడుగుతూ ఉన్నాడు, ఇప్పుడన్నా తలుపు తీస్తావా, తలుపు మూసుకొని చస్తావా? నువ్వు తలుపు తీయకపోతే చస్తావు, నరకానికి పోతావు. అందుకే తలుపు తీ. నీకు రక్షణ ఇస్తాను, నిన్ను రక్షిస్తాను. నువ్వు ఈ లోకంలో తినే భోజనం కాదు, నేనిచ్చే భోజనము నిత్య జీవము. నేనిచ్చేటటువంటి భోజనము నిత్య జీవము.
అన్నాడు. ఇక నుంచి నీకు లోకములో కాదు సహవాసం, నాతో నీకు, నీతో నాకు. అదే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఈ ఉద్దేశమే. ఆయనతో సహవాసం ఏర్పడినంత వరకు నువ్వు క్రైస్తవుడు కాదు. ఒక ఊరోళ్ళు వచ్చి నా దగ్గర, మా ఊరంతా క్రైస్తవులేనండి, ఒక 20 కుటుంబాలే ఉండిపోయాయి అన్నారు. గట్టిగా రికార్డులు చూస్తే ఎవడూ క్రైస్తవులు లేడు అక్కడ. ఉండిపోయిన వాళ్ళ గురించి ఎందుకు వాగుతారు? మీరు చర్చికి వెళ్తున్నారు, వీళ్ళు వెళ్ళట్లేదు అంతే. రికార్డుల్లో మీరు వాళ్ళు ఒకటే. మీరేదో పెద్ద పరలోకం ఎక్కిపోయిన క్రైస్తవుల్లాగా మాట్లాడుతున్నారు, రాలేని వాళ్ళేమో వాళ్ళు ఉండిపోయారండి అంటున్నావు. నీ కళ్ళు ఎంత మూసుకుపోయి ఉన్నాయో చూసుకో. నీకు రక్షణ లేదు, నీలో మార్పులు రావాలి. నిజ క్రైస్తవులుగా మీరు రికార్డ్ అవ్వాలి. నువ్వు మోసం చేస్తున్నావు కదా, చర్చికి వెళ్ళి నువ్వు క్యాస్ట్ మార్చుకోలేదంటే మోసగాళ్ళు ఉన్నారు. మీరు మోసగాళ్ళు, క్రైస్తవులు కారు. గమనించాలి, మోసగాళ్ళు అవుతారు. దేవుడేమి సమర్థించడు, యేసుప్రభు మిమ్మల్ని సమర్థించడు. మీకన్నా చర్చికి రాని వాళ్ళు బెటరు. అందుకని ఆయన అంటున్నాడు, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకోవడానికి స్థలం లేని నువ్వేమి క్రైస్తవుడు నా వెంట వచ్చేస్తానంటున్నావు? కాదు, పో, గెట్ అవుట్, నా దగ్గర రాక. అది ప్రభు చెప్పింది. అయితే ఆయన అంటున్నాడు, తలుపు తడుతున్నాను, నా స్వరం విని తలుపు తీస్తావా? ఇదిగో నీకు రక్షణ. ఈరోజే తలుపు తెరవండి. జక్కయ్య ఇండ్లు తలుపు తెరిచాడు, ఇంటికి ఆహ్వానించాడు. అంటే ముందుగానే హృదయం తెలిచాడు. హృదయం అనే తలుపు తెరిచి ప్రభువుని ఆహ్వానించాడు. దాంతో ఇల్లంతా రక్షణ పొందింది. నీ ఇల్లు ఎలాగుంది ఈరోజు? నీ ఇల్లు ఎలాగుంది? ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రభువా, దయగలిగిన మా పరలోకపు తండ్రి, ఇదిగో ఈ ప్రశస్తమైన సమయం మాకు ఇచ్చావు, నీకు వందనాలు. 2000 సంవత్సరాల క్రితం ఆ మహా విశ్వాలను ఏలేటటువంటి మహాపరలోకం అనే ఆ రాజ్యము నుండి ఇదిగో ఈ భూమండలం మీదకి వచ్చావు. నీవు ఈ భూమి మీద అడుగుపెట్టావు. నువ్వు శరీరధారి అయ్యావు. పరలోకంలో ఉండి రకరకాల అవతారాలు నువ్వు ఎప్పుడూ ఎత్తలేదు. నువ్వు నిజముగా శరీరాన్ని ధరించొచ్చావు. ఆ శరీరము స్త్రీ యందు పుట్టినటువంటిది, పరిశుద్ధతను కలిగినది. నీలో దైవత్వం చూపించావు, సంపూర్ణమైన మానవత్వాన్ని చూపించావు. మేమందరం కూడా అటువంటి సంపూర్ణ మానవత్వంతో వర్ధిల్లాలని నీవు కోరుకున్నావు. సంపూర్ణమైన క్రైస్తవులుగా వెలగాలని, ప్రజ్వలించాలని నీవు కోరుకుంటున్నావు. కానీ దాగుడు మూతలాడే క్రైస్తవులు అయ్యారు. ప్రభా, ఇదిగో గబ్బిలము లాంటి 2 రకాల క్రైస్తవులుగా బతుకుతూ ఉన్నారు. రెంటికి చెడ్డ రేవడైపోయి పరలోకం లేక ఎంత ఘోరమైన స్థితిలో ఉండిపోతారు ఇలాంటి మారు మనసు లేనందువల్ల. అందుకే మారు మనసు దయచేయండి. జక్కయ్య ఎలాంటి మారు మనసు ఇవ్వండి. శాశ్వతమైన మార్పు, తెగింపు, క్రైస్తవులుగా వేర క్రైస్తవులుగా బ్రతికేటటువంటి ఆ పౌరుషం ఇవ్వండి. అప్పుడే మాకు ఆనందం. యేసు నామాన్ని వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక.
మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయం. మా రుణస్థులు మేము క్షమించి ఉన్న ప్రకారము మమ్మును క్షమించు. మమ్మును శోధనలోనికి తేక దుష్టుల నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్ముని సహవాసము చేరిన మనందరకు సదాకాలము కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, ప్రభు మిమ్మను దీవించునుగాక. మళ్ళా రేపు కలుసుకుందాం లైవ్లో సాయంకాలం. రేపు సాయంకాలం మరలా కలుసుకుందాం. అలాగనే ఆదివారం ఉదయం మీరు ఇక్కడ 9 గంటల నుంచి పాటలు పాడతారు. క్వైరు లిమిట్గా 1 3 4 9 గంటల నుండి ఆ 9:30కు ఆరాధన ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుద్ది. ఆరాధన 9:30 నుంచి 11 లోపున, మళ్ళా 11:30 నుంచి 1 గంట వరకు. గత ఆదివారం కొంచెం లేట్ అయిందనుకోండి, ఇప్పుడు అలాగ ఉండదు. 1 గంట వరకు సెకండ్ బ్యాచ్ ఆరాధన ఉంటుంది. అందుకని కోవిడ్ టైంలో టైంకి రావడం నేర్చుకోవాలి అందరూ. మీరు ఇంకా బద్దకస్తుల్లాగా ఉంటే టైం పాటించిన వాళ్ళు ఒక పని చేయండి. మీరు ఇంటి దగ్గర ఉండిపోయి లైవ్లో చూడండి. మీరు ఇంటి దగ్గర ఉండిపోయి లైవ్ చూడండి. పడుకొని కూడా చూడవచ్చు ఇంటి దగ్గర అయితే. మంచి పరుపు మీద పడుకొని కడుపు మీద పెట్టుకొని సెల్లో చూసి, సెల్ అలా పడుకుంటుంది, మీరు పడుకుంది. అది ఒకవేళ లేట్ చేసేవాళ్ళు, డిసిప్లిన్ లేనివాళ్ళు, టైం పాటించరండి. మరి అదేంటో నాకు అర్థం కాదు. టైం పాటించాలి. పనులు ఆర్గనైజ్ చేసుకోవడం నేర్చుకోవాలి. ఏ పనికి ఎంత టైం కేటాయించాలి నేర్చుకోవాలి. అర్థమైందా? చదువులేని పక్షులు, చదువులేని జీవులన్నీ కూడా టైం పాటిస్తాయి. మీరు గమనించండి. మీరు గమనించరు అవి. మీరు గమనించరు. ఉదయం 7 అయ్యేసరికి 7కి నేను టైం చూస్తాను. ఇక టైం చూడక్కర్లేదు అనుకుంటాను కొన్నిసార్లు. ఉదయం ఈ ముళ్ళు, పెద్ద ముళ్ళు 12 మీద, చిన్న ముళ్ళు 7 మీద ఉంటుంది కదా, ఒక ఉడత వస్తుందండి. అలాగా ఆ గ్రిల్స్ పట్టుకుని అలాగ వచ్చి 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 అక్కడ ఆగుతుంది కాస్త అరుచుకుంటా. ప్రతిదినం వచ్చి ఏం చేస్తుందంటే ఆ వాకిట్లో, అంటే ఆ ముందు తలుపు ముందు ఏదన్నా చిన్న చిన్న పాడేసిన బిస్కెట్ ముక్కలు ఏ ఉంటాయి కదా, అవి నాకు ఆహారం వేస్తున్నారేమో అనుకుంటుంది. అది పాడేసినాయేమనుకోదు. అందుకని అవి తినడం కోసం కూడా టైంకి వస్తుంది. అది డస్ట్బిన్ వెతుకుతుంది, డస్ట్బిన్ చుట్టూ తిరుగుతుంది ఆ స్మెల్ వస్తుంటే. అంతేగాని ముందు వచ్చేదో అర్ధరాత్రి రాదు, లేదా 10 గంటలకు రాదు. చూడండి ఒకసారి, చూడండి. ప్రతిదానికి టైం ఉంటుంది, మీరు గమనించరు. వాటికి తెలుసండి టైము, మనకు తెలియదు. పైగా మనకు వాచ్లు, సెల్ ఫోన్లు అన్నీ ఉన్నాయి, టైం తెలియదు. అందుకని మరొకసారి చెప్తున్నాను, టైం పాటించండి. మీ టైం పాటించడం చేత కాకపోతే ఇంటికాడ పడుకొని చూడండి, సెల్ ఇలా పెట్టుకొని. చర్చిలో కదా పడుకుంటే నేను తిడతాను. ఇంటి దగ్గర, మీ ఇంటి దగ్గర ఎవరు తిడతాడండి? పడుకొని ఇక సెల్ చూడండి, నిద్ర వచ్చినట్టు పడుకోండి. చాలా సుఖంగా ఉంటుంది కదా, ఆ పని చేయండి. టైం పాటించే వాళ్ళు టైంకి వచ్చేసేయండి. టైం పాటించడం వల్ల ఏంటంటే 2వ బ్యాచ్ వాళ్ళకి లేట్ అవ్వదు. అది గుర్తుపెట్టుకోవాలి. మీరే మీ స్వార్థం చూసుకోకూడదు ఎప్పుడు. అయ్యయ్యో 2వ బ్యాచ్ వాళ్ళకి లేట్ అయిపోతుంది, మేము లేట్గా వెళ్ళడం వల్ల అన్న మనస్సాక్షి పని చేయించనేయండి. మీరు టైంకి రండి, టైంకి వెళ్ళిపోండి. మీరు టైంకి వచ్చినా రాకపోయినా, టైం చెప్పాను కదా,
టైంకి ప్రారంభించి టైంకి ముగించేస్తాం. తర్వాత మీ ఇష్టం. అది గుర్తుపెట్టుకోండి. ఇక లేదంటే చెప్పాను, ఇంటి దగ్గర కూర్చుని ఈ లైవ్ పెడుతున్నాం కాబట్టి ఏ ఇబ్బంది లేదు, ఇంటి దగ్గర కూర్చుని చూడవచ్చు. అదన్నమాట. మరి రేపు కూడా ఆరాధనలో ఉదయం సాయంకాలం పాల్గొనండి. ఆదివారం ఆరాధన గురించి చెప్తున్నా. రేపు శనివారం కదా, సాయంకాల ఆరాధన యథారీతిగా ఉంటుంది. ఆదివారం ఆరాధన మాత్రం రేపు శనివారం తర్వాత ఆదివారం ఆరాధనకి మీరు సిద్ధంగా ఉంటారని ముందుగా చెప్తున్నా. శనివారమే చెప్తే మళ్ళీ మీరు ఇంకో పని ఏదో పెట్టుకుంటారేమని ముందుగా చెప్తున్నా. అరే ఇప్పుడు చెప్పారు టైము, నేను పెళ్ళికి వెళ్ళాలండి, పెళ్లి భోజి అంటారు. వెళ్ళిపోవాలని ఉంటే వెళ్ళిపోండి. శైలజ లాడ్జిలో పెళ్ళిళ్ళు ఉన్నాయో లేదో తెలీదు. శైలజ లాడ్జ్ ఓపెన్. అది కానీ ఇక్కడ పరమ విందు జరుగుతుంది. అక్కడికి దేవుని పిల్లలందరూ రండి. ఆదివారం రేపు శనివారం యథారీతిగా పని చేసే వాళ్ళందరూ రండి. ఇప్పుడు ఎవరెవరు పని చేస్తున్నారు వాళ్ళు వచ్చి మీ పనులు చెయ్యండి. చేస్తే ఎల్లుండి ఆదివారానికి సిద్ధమవుద్ది. చూద్దాం. మరి క్రిస్మస్ కార్యక్రమాలు చెప్పాను కదా, మరి గతంలో లాగా చేసుకునే అవకాశం లేదు. సండే స్కూల్ పూర్తిగా లేదు, ఎందుకంటే పిల్లల్ని రానివ్వద్దన్నారు ఇక్కడికి. వాళ్ళన్న కొద్దిమందిని పిలిచి ఏదో చేద్దామంటే 10 సంవత్సరాల లోపు పిల్లలు రావడానికి లేదు. 65 సంవత్సరాలు దాటిన వాళ్ళు రాకూడదు, కోవిడ్ నిబంధనలు. ఒకవేళ ఆ టైంకి ఎవరైనా వచ్చి నీ వయసు ఎంత, నీ ఆధార్ కార్డు ఏది చూద్దాం అంటే 65 సంవత్సరాలు దాటి ఉన్నాయనుకోండి, తప్పుగా దొరుకుతాం. నన్ను అడుగుతారు మీరు ఎందుకు రానిచ్చారు, మిమ్మల్ని అడగరు, నన్ను అడుగుతారు. అందుకని ఈ పద్ధతులు దేవుడు మనకి ఇచ్చిన అవకాశం చొప్పున రండి. ఏమో చెప్పలేము, డిసెంబర్ అయిపోయిన వెంటనే మళ్ళా లాక్డౌన్ కానీ పెడితే పెట్టవచ్చు. డిసెంబర్లో పెడితే మరి క్రైస్తవులకి ఆటంకం కలిగించారు అన్నది వస్తుంది కదా, ఊరుకోరు ఎవరు కూడా. మా పండగలకి ఎందుకు ఆటంకం చేశారంటారు. అందుకని ఆగినా మళ్ళా జనవరిలో లాక్డౌన్ అవ్వచ్చు. అప్పుడు ఇప్పుడులాగే లైవ్ కంటిన్యూ అవుద్ది, ఇబ్బంది ఏమీ లేదు. ఇప్పుడులాగే లైవ్ కంటిన్యూ అవ్వచ్చు. లేదు అప్పటికి రూల్స్ ఎలా పెడతారో తెలీదు, చూద్దాం. జనవరి 1వ తారీఖు వరకు ఏం పర్వాలేదు. అందరూ ఇదే విధంగా రండి. మళ్ళా రేపు సాయంకాలం కలుసుకుందాం.